మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీ కుటుంబం వదిలిపెట్టి ఉండొచ్చు, నిన్ను నీ సంఘం వదిలిపెట్టి ఉండొచ్చు, నిన్ను నీ సంఘ కాపరి కూడా వదిలేసి ఉండొచ్చు. అయితే నిన్ను వెదకి కనుగొన్న నీ దేవాది దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నీ కన్నీటిని ఆయన కనుగొన్నాడు. నీ హృదయములో ఉంటున్నటువంటి ఒంటరితనాన్ని ఆయన వెదకి కనుగొన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు బాధపడకు, నీవు ఏడ్చకు, నీవు ఒంటరిగా ఫీల్ అవ్వకు, నేను నీకున్నా, నిన్ను వెదికా, నిన్ను కనుగొన్నా, నిన్ను విడిచిపెట్టను. నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టినా, నీ సంఘం నిన్ను విడిచిపెట్టినా, నీ సంఘ కాపరి నిన్ను విడిచిపెట్టినా, నిన్ను వెదకి నేను కనుగొన్నాను కాబట్టి నిన్ను నిత్య జీవం చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చాడంటే ఆయన నిత్య జీవానికి చేర్చేవాడే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకండి, బాధపడకండి, ఆయన మాటను పట్టుకొని బ్రతకండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే అందరూ వదిలేసి ఉంటున్నారో ఆ బిడ్డను నీవు దర్శించండి. ఆ బిడ్డను నువ్వు వెతికి కనుగొని ఆ బిడ్డ నిత్య జీవం చేర్చేంత వరకు నీవు పట్టుకొని బ్రతికించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.